రేపు శుక్రవారం మా సినిమా రిలీజ్ గౌతమ్ నంద షూటింగ్ అంతా బాగా అయింది. అందరం కలిసి యూనిట్ మెయిన్ డైరెక్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ కలిసి దేవుని దర్శనం చేసుకోవడం కోసం వచ్చాం. మా పని మేము చేసాం. మేము అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దేవుని దగ్గర డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి, అందరికి నచ్చాలి, అందరికి బాగా డబ్బులు రావాలి, మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. దేవుడు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కూడా, మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా వరకు ఉంది ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా. మేము వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి మా సినిమా రేపు ఎల్లుండి రిలీజు డెఫినెట్గా అంతా దాని క్వశ్చన్స్ అంతా బాగుంటుంది, ఇంప్రూవ్ అవ్వాలి, అంతా బాగుంటుంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. సినిమా అయిపోయింది, దేవుని దర్శనం చేసుకోవడం కోసం వీఆర్ వెరీ హ్యాపీ. మంచి దర్శనం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది మీడియా పీపుల్. సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. మాకు గట్టి నమ్మకం ఉంది. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది, గట్టి నమ్మకం. డైరెక్ట్గా ముందుగా అందరికీ నమస్కారం. కథ రాసుకున్న వెంటనే వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మళ్ళీ సినిమా పూర్తయింది. ఇప్పుడు కూడా చాలా మంచి దర్శనం జరిగింది. ఆయన బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని నమ్ముతున్నాం. ఇక గౌతమ్ నంద సినిమాకి వస్తే ఇది చాలా మంచి కథ. ముందు నుంచి చెప్తున్నట్టుగానే గౌతమ్ నంద కథ చాలా అందరికీ నచ్చుతుంది తప్పకుండా. గౌతమ్ నంద కథ గురించి ఒక మాటలో చెప్పాలంటే, డబ్బున్న వాళ్ళు అంటే తను మా ఫాదర్ అని చెప్పుకునే గొప్ప వాళ్ళ పిల్లల దగ్గర నుంచి తను మా ఫాదర్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే వాళ్ళ దాకా అందరికీ ఈ సినిమా కథ తప్పకుండా నచ్చుతుంది. శుక్రవారం జూలై 28వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా సినిమా చూడండి, మీ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. అంటే ఈ కథ తనకి ఎక్కితే ఎట్లా ఇస్తాడని చూపించాడు. చెప్పేశారు. సో 28 చాలా హ్యాపీగా ఉందండి. ఒక మంచి సినిమాకి పనిచేసామని ఒక సంతోషం, ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్కి పనిచేసామని ఒక హ్యాపీనెస్. సో అవన్నీ దేవుడి దగ్గర ఫైనల్గా ఆయనకి చెప్పి ఆశిస్తూ ఓకే మేము నిజంగా హ్యాపీ అయ్యాం. సో ఇంకా ఫర్దర్గా ఇంకా గోపిచంద్ గారు చెప్పినట్టు అప్లికేషన్ పెట్టాం. సో సినిమా హిట్ అవ్వాలి, డెఫినెట్గా అందరికీ హిట్ రావాలి. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, బయర్స్కి, డెఫినెట్గా అందరికీ ఇంకా హిట్ అంటే చాలా అందరికీ ఇంకా ఇట్ విల్ బీ గుడ్. సో ఇయర్ అందరికీ బాగుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ సో గుడ్. స్టార్టింగ్ జనవరి నుంచి ఒకే హిట్ల మీద హిట్లు అందుకుంటుంది. సో ఇయర్ వెరీ గుడ్ ఇయర్ ఫర్ టాలీవుడ్ మన సినిమాలకి. సో ఈ సినిమా కూడా అదే స్పీడ్తో, అదే ఉత్సాహంతో విజయం సాధిస్తుందని వీఆర్ విషింగ్ అండ్ వి ప్రే టు ద గాడ్. థ్యాంక్ యూ.